హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు ఉప్మా తయారు చేసుకుందామండి. ముందుగా పెసరపప్పుని 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందామండి. కడాయి పెట్టుకుని ముందుగా నూనె వేసి పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకుందాము. వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్మా తయారు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. 1/2 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుందాము. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకుందాము. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకుందాము. 1 గ్లాసు నీళ్ళకి 1/2 గ్లాస్ వరకు రవ్వను తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ రవ్వను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నేను ముందుగా ఈ రవ్వను నేతిలో వేయించానండి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతూ ఉడుకుతుంది. ఎంతో టేస్టీ ఉప్మా రెడీ అయిందండి. ఇప్పుడు చట్నీ కోసం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులో వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మనం ముందుగా నానబెట్టిన పప్పుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, జీలకర్ర వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం వేడెక్కాక పెసరట్టు వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి కాల్చాలి. 1 నిమిషం కాలిన తర్వాత తిప్పి ఉప్మాను అప్లై చేసి మరో పక్క నుంచి పెసరట్టును మడత పెట్టాలండి. ఇప్పుడు దీనిని ప్లేట్లో తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.